అందరికీ మరణాత. ప్రభునందు ప్రియులారా, మీరందరూ బాగున్నారా? దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. వాక్య గ్రంథంలో నుండి యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదువుకుందాం. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనము నుండి గమనించినట్లయితే, 3వ దినమున గలిలయలోని కానాలో ఒక వివాహం జరిగెను అని ఉన్నది. 3వ దినమున అంటే 3వ దినము అంటే ఎప్పటి నుండి 3వ దినము? వాక్య గ్రంథములో యోహాను సువార్త 1వ అధ్యాయము ఈ 2వ అధ్యాయానికి పైన భాగాన్ని మనం చదివినట్లయితే, అక్కడ 1వ అధ్యాయము 45వ వచనములో నతనయేలు అనేటువంటి ఆయన ప్రభు దగ్గరికి వచ్చారు. అక్కడ నుండి మనము లెక్కించినట్లయితే 3వ దినము కావచ్చు. 3వ దినమున గలిలయలోని కానాలో ఒక వివాహం జరిగిందట, ఒక పెళ్లి జరిగింది. ప్రియులారా, గలిలయ జిల్లాలో కానా అనేటువంటి ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండెను అని ఆ వాక్యంలో గమనిస్తున్నాం. ప్రియులారా, బహుశా అక్కడ యేసు తల్లి మరియమ్మ గారు చేసినటువంటి పెత్తనమును బట్టి ఆమె ఆ పెండ్లి ఇంటి వారికి బంధువురాలు కావచ్చు. యేసును ఆయన శిష్యులను ఆ యొక్క వివాహమునకు పిలువబడిరి అని మనం గమనిస్తున్నాం. ప్రియులారా, యేసు ప్రభు వారిని ఆయన శిష్యులను ఆ పెండ్లి ఇంటి వారు పిలిచారు. ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభు వారు ఒక వివాహానికి వెళ్ళారు. అంటే యేసు ప్రభు వారికి వివాహం అంటే ఆయనకు మరి ఇష్టమే. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన వివాహాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ కుమారుడుగా ఉండి ఆయన ఆ యొక్క వివాహాన్ని ఆశీర్వదించడానికి వెళ్ళారు. ప్రియులారా, వివాహం అనేది ఘనమైనది అని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి తండ్రి అయిన దేవుడు వివాహమును ఏర్పాటు చేశారు. ఆయనే కుమారుడుగా వచ్చి ఆశీర్వదించారు. యేసు ప్రభు వారిని వారు వివాహానికి పిలిచారు. మనము కూడా మన యొక్క శుభకార్యములకు, వివాహాలకి ప్రభువును పిలవడం అనేది మనకు ఆశీర్వాదం. ప్రియులారా, ఆ యొక్క వివాహంలో ఆ యొక్క యూదులైనటువంటి వారు ద్రాక్షారసం ఇవ్వడం వారికి అలవాటు. వారికి ద్రాక్ష తోటలను ఇచ్చారు ప్రభు, వారి మర్యాద ద్రాక్షారసం ఇవ్వడం. అయితే అక్కడ ద్రాక్షారసం అయిపోయింది అని మన వాక్యంలో గమనిస్తున్నాం. ప్రియులారా, వాక్యమును గమనించినట్లయితే విందుకు వచ్చేవారు వస్తూ ఉన్నారు, విందును ఆరగిస్తూ ఉన్నారు, కానీ అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. యేసు ప్రభు వారి యొక్క తల్లి ప్రభు దగ్గరికి వచ్చి అన్నది, అయ్యా, పాళెంలో ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పింది. ప్రభు అన్నారు, అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకా రాలేదన్నారు. పిల్లరా, అవసరం ఇంటి వారిది, పెండ్లి ఇంటి వారిది, కానీ ప్రభు తల్లి వచ్చి ప్రభువును వేడుకున్నది. అయితే ఆమె పరిచారకుల దగ్గరికి వెళ్ళి అన్నది, ఆయన మీతో చెప్పునది చేయుడి అని. అంటే ఒక బోధకుడి యొక్క పని మరియమ్మ గారు చేశారు. ప్రియులారా, ఆయన మీతో చెప్పునది చేయుడి. పాద్రి గారు కూడా చెప్పేది అదే, ప్రభు చెప్పింది మనం చెయ్యాలని. కాబట్టి అక్కడ యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం 6 రాతి బాణలు ఉన్నాయని ఉంది వాక్యంలో. యూదులు శుద్ధిని ఎక్కువగా పాటిస్తారు. ప్రియులారా, మనము కూడా శుద్ధిని పాటించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే యేసు ప్రభు వారు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండడం అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది. కాబట్టి ప్రియులారా, వారు శుద్ధిని ఎక్కువగా పాటించేవారు.
6 రాతి బాణల నిండా నీళ్లు పోయమని ప్రభు చెప్పారు. వారు అనవలసింది, అయ్యా ద్రాక్షారసం కావాలి, నీరెందుకు అని వారు ప్రశ్న వేయవలసింది. కానీ వారు ప్రశ్న వేయలేదు. వారు ప్రభు చెప్పినట్లుగా చేశారు. మనం కూడా ప్రభున చెప్పినట్లుగా చేస్తే మనకి ఎంతో ఆశీర్వాదం. మనం ప్రశ్నలు వేసుకోకూడదు. దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో, దేవుని వాక్యం ద్వారా దైవజనులు ఏదైతే చెప్తున్నారో దాని ప్రకారం మనం చేసినట్లయితే మనకి ఎంతో ఆశీర్వాదం. ప్రభు అన్నారు 6 రాతి బాణల నిండా నీళ్లు పోయమన్నారు. వారు అంచుల మట్టుకు నింపారు. అనగా వారు ఎంతవరకు చేయాలో వారు చేశారు. తరువాత ప్రభు అన్నారు, ఆ నీళ్లుని ముంచి తీసుకుని వెళ్ళండి అన్నారు. ఆ యొక్క నీళ్లు ముంచి తీసుకుని వెళ్ళారు పరిచారకులు. నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడ్డాయి. వారు వడ్డించారు. ఆ ద్రాక్షారసాన్ని వారు వడ్డించారు. త్రాగిన వారు అన్నారు, ఆ యొక్క ద్రాక్షారసం చాలా మధురముగా ఉన్నదన్నారు. వీళ్ళారా, ఇంటివారు అనగా పెండ్లి ఇంటి వారు ద్రాక్షారసాన్ని సిద్ధపరచుకున్నారు. కానీ కావలసినంత సిద్ధపరచుకోలేదు. మనము ఒక ఊరు వెళ్ళాలంటే సిద్ధపడాలి. దైవ సన్నిధికి వెళ్ళాలంటే సిద్ధపడాలి. ప్రతిదానికి సిద్ధపాటు అనేది చాలా అవసరం. ప్రియులారా, ఆ యొక్క ఇంటి వారు సిద్ధం చేసుకున్నారు, కానీ కావలసినంత సిద్ధం చేసుకోలేదు. కానీ అక్కడ ప్రభు ఉన్నందువల్ల ప్రభువే నీళ్లను మధురమైన ద్రాక్షారసంగా చేశారు. మన జీవితాల్ని కూడా ఆయన మధురముగా మార్చగలడు. మనం ప్రభువును పిలిస్తే, మనము ప్రభువును ఆహ్వానించినట్లయితే, మనము ప్రభువును చేర్చుకున్నట్లయితే తప్పనిసరిగా మనలను ఆయన ఆశీర్వదిస్తారు. మన కార్యాలను ఆయన ఆశీర్వదిస్తారు. అక్కడ నిర్జీవం పోయింది, నూతనమైనటువంటి కళ వచ్చింది. ప్రియులారా, మన జీవితాలకి నూతనమైన కళ రావాలంటే ప్రభువును పిలవాలి. యేసు ప్రభువారు ఆ యొక్క వధూవరులను ఆశీర్వదించారు. ఆ పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు కావలసినటువంటి ద్రాక్షారసాన్ని ప్రభు చేసి ఆయన గొప్ప అద్భుత కార్యాన్ని అక్కడ చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, వివాహం అనేది ఎంతో ఆశీర్వాదకరమైనది. వివాహము కావలసినటువంటి అనేక మంది ఉన్నారు. వారు వివాహం కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం ద్వారా సరి అయినటువంటి జతను పొందగలరు. కాబట్టి ప్రియులారా, వివాహం అనేది దేవుని యొక్క ఏర్పాటు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, తగిన కాలమందు దేవుడు మిమ్మలను జతగా చేయనట్లుగా, మీకు వివాహం చేయనట్లుగా, వివాహము కాని వారు ప్రార్థన చేయండి. నిరాశపడవద్దు. ప్రియులారా, ప్రతిదానికి సమయం కలదని వాక్య గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సమయం వచ్చినప్పుడు ప్రభు చేస్తారు. గోజులాడిన స్త్రీ ఉన్నది. ఆమె మాటి మాటికి వెళ్ళి ఆ యొక్క న్యాయాధిపతిని గోజులాడినట్లుగా ప్రతి ఒక్కరు కూడా సమస్య విషయంలో ప్రార్థన చేయాలి. దేవుడే చూసుకుంటాడులే అని ప్రార్థన చేయకపోతే ఆ కార్యము నెరవేరడానికి లేట్ అవుతుంది. కాబట్టి ప్రార్థన చేయాలి. ఇక్కడ వివాహ కార్యములో ప్రభువే గొప్ప ఆశ్చర్య కార్యాన్ని ప్రభు చేశారు. నీళ్లను మధురమైన ద్రాక్షారసంగా మార్చివేశారు. ప్రభువారు చేసిన ఆ గొప్ప కార్యాన్ని బట్టి ఆయన శిష్యులకు ఆయన మీద విశ్వాసం కలిగింది. అలాగే మన జీవితంలో కూడా ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేస్తాడు. దాని ద్వారా మనము ప్రభువునందు విశ్వాసాన్ని ఇంకా పెంచుకోవాలి. మనము ప్రభువునందు ఇంకా ప్రేమను పెంచుకోవాలి, భక్తిని పెంచుకోవాలి. అలాగా చేయుటకు ప్రభు మన జీవితంలో గొప్ప కార్యములు చేయనన్నాడు. ప్రార్థించండి, ప్రభువును ఆహ్వానించండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ మరణాత.